అందరికీ నమస్కారం. కాలవిధిని తప్పించడం ఎవరి తరమూ కాదు అని వివరించే ఒక శ్లోకం వినండి. వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. రామస్య వ్రజనం బలే నియమనం పాండోసుతానాం వనం వృష్ణీనాం నిధనం నలస్య నుపతే రాజ్యాత్ పరిభ్రంశనం నాట్యాచార్యకం అర్జునస్య పతనం సంచింత్య లంకేశ్వరే సర్వం కాలవశాత్ జనో అత్ర సహతే కహకం పరిత్రాయతే. శ్రీరాముడంతటి వానికి వనవాసం తప్పలేదు. బలిచక్రవర్తి పాతాళానికి అణచబడ్డాడు. యాదవులకు సంఘమరణం సంభవించింది. నలమహారాజు రాజ్యభ్రష్టుడయ్యాడు. అర్జునుని వంటి మహావీరుడు నాట్యాచార్య వృత్తిని అవలంబించవలసి వచ్చింది. రావణుని లాంటి వాడు పతనమైపోయాడు. అందరూ కూడా కాలానికి వశం కావలసిందే. ఎవరు ఎవరిని రక్షింపగలుగుతారు? ఇదే విషయాన్ని వివరిస్తూ ఒక పద్యంలో భీష్ముడు భాగవతంలో ఇలా చెప్తాడు. వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింటకూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచం సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చిరింపదు కాలమన్నియుం చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికి